నుదుటి పైన ట్యాన్ వచ్చి బాధపడుతున్నారా? నుదుటి పైన గట్టి నలుపు ఉండి ఇబ్బంది పడుతున్నారా? నుదుటి పైన నలుపు వచ్చినప్పుడు క్రీమ్స్ పెట్టినాక, అలానే సీరమ్స్ ఆన్‌లైన్‌లో తీసుకొని పెట్టినాక కూడా మీకు ఇబ్బందికరంగా మారుతుందా? అయినా గాని తగ్గట్లేదా అనంటే, దానికి లేజర్స్ ఏ విధంగాైనా హెల్ప్ చేస్తాయా అని సందేహాల్లో ఉన్నారనంటే, ఈ వీడియో మీ సందేహాలకి ఖచ్చితంగా జవాబు చెప్తుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తాను. చాలా మందికి నుదుటి పైన బాగా నల్లగా వస్తుందండి. ఈ నల్లగా వచ్చిన దానికి బాగా ప్రాబ్లమాటిక్‌గా మారుతూ ఉంటుంది చాలా మందికి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఈ నల్లగున్న దానితోటి ఇబ్బంది పడతారు. చాలామంది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనంటే, యూనిఫార్మ్ టోన్‌గా ఉంటే సరిపోతుంది అని చాలామంది ఆశిస్తూ ఉంటారు. ఏదైతే తెల్లగా అయిపోవాలి అలా అనేది చాలా తక్కువ మందికి అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గానీ, చాలా మందికి కామన్‌గా మనం చూడాల్సింది ఏంటనంటే, మొఖమంతా కాకుండా ఇక్కడి వరకే నలుపు ఉన్నా కానీ, యూనిఫార్మ్ టోన్ ఉన్నా, చామంచాయ రంగులో ఉన్నా గానీ ఇబ్బంది లేదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి క్రీమ్స్ ఎన్ని యూజ్ చేసినా కానీ, అలానే సీరమ్స్ ఎన్ని యూజ్ చేసినా కానీ రిజల్ట్స్ రాకుండా ఉన్నప్పుడు లేజర్స్, పీల్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. అయితే లేజర్స్ అనంగానే చాలామంది జంకుతారండి. చాలామంది ఆలోచనలో పడిపోతారు. లేజర్స్ అంటే ఏ విధమైన థెరపీసో, మరి ఏమైనా డేంజర్ ఉంటుందా? శస్త్రచికిత్స లాంటిది ఉంటుందా? సర్జరీలాగా ఏమైనా ఉంటుందా? చర్మాన్ని ఏమైనా డ్యామేజ్ అయిపోతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, మనకి లేజర్ అనేది చేసినాక మనకి చర్మంలో ఎటువంటి మార్పు ఇమ్మీడియేట్‌గా అనేది మనకు అలాంటిది ఏం కనిపించదండి. లాంగ్ టర్మ్‌లో గూడా మనకేమి ఇబ్బంది కలిగించేది ఏమి ఉండదనమాట. అంటే మనకి ఎలా ఉంటుందనంటే చర్మంలో ఉన్న నలుపుని కరిగి అది నెమ్మదిగా, 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 నెమ్మదిగా మెరుగ్గా టోన్ మారుతూ ఉంటుందనమాట. సో, ఈ టోన్ మారుతూ ఉండటంతోటి చర్మం మెల్లగా బెటర్ అవుతూ ఉంటుంది. అదే మనకి చర్మానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందనంటే ఎప్పుడు కాదండి. మీరు సాయంత్రానికి పార్టీ ఉన్నా గాని ఎళ్ళిపోవచ్చు. ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే అయినా గాని మీరు బయట పార్టీకైనా ఎళ్ళొచ్చండి. అలానే వారం తర్వాతైనా గాని ఎళ్ళొచ్చు. ఎప్పుడైనా గాని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదనమాట. లేజర్ అనేది ఒక ఇన్విజిబుల్ లేజర్ బీమ్ తోటి చేస్తారండి. వేడిగా ఉండటం గానీ, పెయిన్‌ఫుల్‌గా ఉండటం కానీ, ఎటువంటి అయినా ఇబ్బంది చర్మం పైన ఉంటుందంటే ఎటువంటిది ఉండదండి. కొద్దిగా రెడ్‌నెస్ అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ, ఒక 10 మినిట్స్ కానీ, ఒక 15 మినిట్స్ కానీ ఉంటుండొచ్చండి. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సహజంగా చాలామందికి ఇలా లేజర్ చేస్తాం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఈ విధంగా మనం లేజర్స్ చేసుకుంటూ, మనం అలానే మంచి కాంబినేషన్ పీల్స్ అండి. రెట్టి పీల్స్ అని ఉంటాయి. సామా పీల్స్ అని ఉంటాయి. ఇలాంటి వివిధ రకాలైన పీల్స్ తోటి మనం కాంబినేషన్ చేస్తూ ఉంటే, చర్మంలో ఉన్న నలుపుని మెల్లగా కరిగించొచ్చండి. అయితే ఈ పీల్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కడైనా గాని బ్యూటీ పార్లర్‌లో కానీ, సెలూన్‌లలో కానీ, ఇంటికి పిలిపించుకొని గాని చేయటాలు గాని అలాంటివి ఏవి చేయకూడదు. మీరు చక్కగా మా డెర్మటాలజిస్ట్‌ల దగ్గరికి గాని మీరు వచ్చి మా సెంటర్‌కి గాని వచ్చి చూపించుకుంటే మీకేమవుతుందనంటే అసలకి చర్మంలో ఏ విధమైన మార్పులున్నాయా అనే దాని గురించి చూసుకొని అసెస్‌మెంట్ అంటే మన చర్మానికి ఏ విధంగా నలుపొచ్చింది, దానికి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి, ఏ విధమైన క్రీమ్స్, టాబ్లెట్స్‌తో పాటు ఈ లేజర్స్ పీల్స్ అనేవి చేయాలి. ఈ పీల్స్, లేజర్స్ చేసుకున్నాక ఆ తర్వాత జాగ్రత్తలు ఏం చేయాలో మంచిగా చర్చించుకొని, డిసైడ్ చేసుకొని ఆ తర్వాత మంచిగా రిజల్ట్స్ తీసుకురావచ్చు. అయితే ఇవన్నీ మనం ట్రీట్మెంట్స్ చేస్తున్న కొద్దీ ఖచ్చితంగా మనము ఫాలో అప్స్ కూడా చేసుకుంటూ ఉండాలండి. ఒకటే సెషన్‌లో అన్నీ అయిపోతాయని అనుకోకూడదండి. నెమ్మదిగా నెలకొకసారి, నెలకి 2 సార్లు అలా చేసుకుంటూ మంచిగా కొన్ని నెలల పాటు కష్టపడి చేసుకుంటే మనకి చర్మంలో యూనిఫార్మ్ టోన్ అనేది కొద్దిగా అంత మాత్రం మనకి రావటం జరుగుతూ ఉంటుందండి. మంచి రిజల్ట్స్ రావాలనంటే మీరు మంచి సన్ స్క్రీన్ కూడా వాడుకుంటూ ఉండాలండి. అలానే లేజర్స్‌తో పాటు మనకి పీల్స్ కాంబినేషన్సే కాకుండా మంచి మైక్రో నీడిల్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ ఇవన్నీ మనం కంబైన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కాంబినేషన్ చేస్తున్నప్పుడు మన చర్మంలో నలుపనేది నెమ్మదిగా, నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఆ కరుగుతున్న పిగ్మెంటేషన్‌కి మనకి చెప్పాను కదండీ నా పాత వీడియోస్‌లో. మీరు నా ఛానెల్‌కెళ్ళి నా పాత వీడియోస్ చూస్తూ ఉంటే దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇలా మనకి మెలనిన్ రంగు ఏదైతే నలుపు ఉంటుందో దాని ఆక్సిడైజ్డ్‌గా డీకా మెలనిన్ అని ఒకటి ఉంటుందండి. దానివల్ల మెలనిన్ వల్ల బాగా నలుపు కనిపిస్తూ ఉంటుందనమాట. అప్పుడే ఈ లేజర్ తోటి చేస్తుంటే ఆ మెలనిన్ అనేది కరిగి మంచిగా మీకు బెటర్‌గా రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో, లేజర్స్ తోటి పీల్స్ కంబైన్ చేసినప్పుడు
మనకి స్కిన్‌లో ఏ విధమైన మార్పులు ఉంటాయనంటే ఇమ్మీడియేట్‌గా డౌన్ టైమ్ అనేది ఉండదండి. కొన్ని లీవ్ ఆన్ పీల్స్, ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయండి. కొన్ని ఇన్విజిబుల్ పీల్స్ అనేటివి ఉంటాయి. ఆ ఇన్విజిబుల్ పీల్స్‌లో మీకు మైక్రోస్కోపిక్‌గా పీల్ జరుగుతూ ఉంటుంది. అంటే కణం కణము మీకెళ్ళిపోతూ ఉంటుందండి. అంతేగాని మీ చర్మం పైన ఇలా లేచిపోవటం అనేది అది లీవ్ ఆన్ పీల్స్‌లో ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్. అది మేము డిస్కస్ చేస్తాం. మీకేదైనా ఫంక్షన్ ఉన్నా, ఫెస్టివల్ ఉన్నా, ఏదున్నా గానీ మీకు ఆ టైంలో అది కాకుండా మామూలు ఇన్విజిబుల్ పీల్స్ పెడతామనమాట. ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ చేయటంతోటి మీకు చర్మంలో ఉన్న రఫ్‌నెస్ అంతా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. సో, కొంతమందికండి నుదుటి పైన చర్మం స్మూత్‌గా ఉన్న నలుపు ఉంటుందండి. అది టాన్ ఉంటుంది. కొంతమందికి చర్మం పైన లావుగా, మందంగా, రఫ్‌గా ఉంటుందండి. అది అకాంతోసిస్ నైగ్రికన్స్‌గా గుర్తు చేసుకోవాలనమాట మనం అది. సో, ఇవన్నీ తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరకొస్తేనే ఖచ్చితంగా మేము మీకు చెప్పగలమండి. దాన్ని బట్టే మనము ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ ఆలోచించుకొని, ఎన్ని నంబర్ ఆఫ్ సెషన్స్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ వీటన్నిటిని డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. సో, ఇదండి విషయం. మనకి చర్మంలో ఎటువంటి మార్పులొచ్చినాయి నలుపుకి, లేజర్స్ ఎంత సేఫ్ ఉంటాయి అనే దాని గురించని నేను మీకు వివరించాను. ఏదైనా సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానికి నేను వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై గాని ఖచ్చితంగా చేస్తానండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.